హలో ఫ్రెండ్స్, నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో మామిడికాయల సీజన్ అయిపోయేలోపు మామిడికాయల్ని సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే కాలంతో పని లేకుండా సంవత్సరం పొడుగునా మనం మామిడికాయల రుచిని, మామిడి పళ్ళ రుచిని ఆస్వాదించవచ్చండి. దీనిలో ముందుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆమ్చూర్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో చెమ్మ లేకుండా తుడిచేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ తుడిచిపెట్టుకుని పీలర్తో తొక్కలన్నీ తీసేసి పెట్టుకోవాలండి. ఆమ్చూర్ పౌడర్ కోసం మామిడికాయల్ని పీలర్తో ఇలా చెక్కేసుకోవాలండి. ఇలా పల్చటి పొరల్లా చెక్కితే త్వరగా ఎండిపోతాయి అన్నమాట. మీరు కావాలితే ముక్కలుగా కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకుంటే ఎండడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, అంతే. ఇప్పుడు చూడండి, చాలా చక్కగా అన్నింటినీ పొరలుగా చెక్కేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ మీద కానీ ప్లేట్లో కానీ పరుచుకుని బాగా ఎండనివ్వాలండి. నేను ఇక్కడ 2 రోజుల పాటు ఎండబెట్టాను. తర్వాత 2 రోజుల తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇలా తుంచితే విరగాలన్నమాట. ఇంత బాగా ఎండాక మాత్రమే ఆ వేడి మీదే మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే మిక్సీ గిన్నె వేడెక్కిపోతుంది అనమాట. ఈ పౌడర్ని పూర్తిగా చల్లారాక ఒక 8 డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. అంతే అండి. ఈ పౌడర్తో మీరు పులిహోర చేసుకోవచ్చు, పప్పులోకి పచ్చళ్ళలోకి కూడా వేసుకోవచ్చండి. తర్వాత ప్రాసెస్ కోసం 2 మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా పీల్ అవుట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్రేటర్ని తీసుకుని పూర్తిగా తురిమేసి పెట్టుకోవాలండి. ఇలా తురుముకున్న మామిడికాయల్ని ఒక గ్లాస్తో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు తురుము వచ్చిందండి. ఈ తురుముకి 1/2 కప్పు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపి డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలండి. పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందనమాట. పసుపు ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలితే వేసుకోవచ్చు, లేదా మీరు రెసిపీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దానిలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసి స్టోర్ చేస్తే మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి. అలాగే బాగా ముదిరిన కాయల్ని వాడితే గనక ఇలా ఎక్కువ నీరు వదలదనమాట. వీలైనంత వరకు మీరు ముదిరిన కాయల్ని మాత్రమే వాడుకోండి. ఈ తురుముని సంవత్సరం పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. గాజు డబ్బాలో వేస్తే కనుక డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. నేనైతే సైడ్ డోర్లో పెడతాను కాబట్టి గాజు డబ్బాలో పెడుతున్నాను. మీరు స్టీల్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోండి, లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు చింతపండు బదులుగా వాడుకోవచ్చండి. పులిహార కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహార మీరు సంవత్సరం పాటు చేసుకోవచ్చు ఈ గుజ్జుతో. అలాగే పప్పులోకి, రోటి పచ్చళ్ళలోకి కూడా వాడుకోవచ్చండి. ఇదిగోండి, ఇవైతే మా అత్తయ్య గారు మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా స్టోర్ చేసి పెట్టారు. ఈ ముక్కలతో సంవత్సరం పొడుగునా మనం మామిడికాయ పప్పు చేసుకోవచ్చండి. రోటి పచ్చళ్ళలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మామిడికాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేసాం కదా. ఇప్పుడు పళ్ళని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మామిడి పళ్ళని ఇలా శుభ్రంగా కడిగి తుడిచేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ రసాలు వాడుతున్నానండి. మీరు కావాలితే మీకు ఏ పళ్ళు అవైలబిలిటీలో ఉంటే వాటిని వాడుకోవచ్చు. మీరు వీటిని కావాలితే తొక్కలు తీసుకోవచ్చండి. లేదా ఇలా ఒకసారి కాయని బాగా ప్రెస్ చేసి అయినా పిండేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకసారి అన్ని కాయల్లోంచి ఇలా గుజ్జంతా తీసేసాక ఇలా ఒకసారి పిసికితే మొత్తం గుజ్జంతా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం ప్యూరీ అంతా తీసేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని, షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ మ్యాంగో ప్యూరీలో ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు పంచదారను వేసుకుని గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి.
పంచదార మీ టేస్ట్ని బట్టి తీసుకోవాలండి. అలాగే మ్యాంగో స్వీట్నెస్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్యూరీ అంతటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. మరి అన్నీ చూసేశారు కదా, మరి మీరు కూడా ఇలా చేసుకుని మామిడి పళ్ళని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.